పెద్దరాసు వీరయ్యకు 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 పెద్దరాసు వీరయ్యకు. శ్రీనివాసాయ మంగళం, శ్రీనివాసాయ మంగళం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పెద్దయ్య, పెద్దరాసు వీరయ్య గారు తన కొడుకు మల్లయ్య ఉండగా అల్లుడికి పట్టాభిషేకం చేస్తున్నారెందుకు? ఇలాంటి విషయాలు సభలో చెప్పకూడదు. అయినా నీకు తెలియాలి కాబట్టి చెప్తాను విను. పెద్దరాసు వీరయ్య గారు మహావీరుడే కాదు, గొప్ప న్యాయ నిర్ణేత. తన కొడుకు కంటే తన అల్లుడే అన్ని రకాల తగినవాడు కాబట్టి పదవికి కూడా అర్హుడు. అందుకే చెన్నక వెంకటరాయల వారికి పట్టాభిషేకం చేస్తున్నారు. మంత్రి, సేనాధిపతులారా, సభా ఉన్నతోద్యోగులారా, బంధుమిత్రులారా, ప్రజలారా, అందరికీ నా నమస్కారాలు. ఆనాడు నా విలువిద్యా నైపుణ్యతకు మెచ్చి బుక్కరాయలు వారు ఈ బుక్క పట్టణానికి నన్ను సామంతరాజును చేశారు. ఇప్పుడు వయసు మీరుతున్నందున నా అల్లుడు మరియు నా మేనల్లుడు అయిన చెన్నక వెంకటరాయలు వారి తెలివితేటలకు, చతురతకు సంతృప్తుడినైన నేను ఈ సంస్థానానికి వారసుడిగా, సంస్థానాధీశుడిగా ఆయనను నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఇన్నాళ్ళు మీరంతా నన్ను ఎలా అయితే గౌరవించారో అలాగే మీ సహాయ సహకారాలు చెన్నక వెంకటరాయల వారికి అందిస్తారని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. చెన్నక వెంకటరాయలకు, చెన్నక వెంకటరాయలకు, చెన్నక వెంకటరాయలకు, చెన్నక వెంకటరాయలకు, చెన్నక వెంకటరాయలకు. మహాజనులారా, మీ అందరికీ నా నమస్సుమాంజులు. మా మామగారు నాపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను త్రికరణ శుద్ధిగా పాటించి ప్రజలకు కలిగిన కష్టాలకు స్పందించి సుపరిపాలన అందిస్తానని, నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించి అహర్నిశలు ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా ఇలవేల్పు శ్రీ వరగిరి వెంకటేశ్వరునిపై ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ప్రజలారా, పండగ చేసుకోండి. కళాకారులారా, మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఈ వారం రోజులు ఉత్సవాలను జయప్రదం చేయండి. పెద్దరాసు వీరయ్యకు, పెద్దరాసు వీరయ్యకు. మహారాజా, మీకోసం మంత్రి, సేనాధిపతి, కోశాధికారి, శాస్త్రి గారు వేచి ఉన్నారు. మహారాజా, ఈ అత్యవసర సమావేశానికి కారణం ఏమిటి?
ఆనాడు మా మామగారికిచ్చిన మాట ప్రకారం ప్రజలందరి ముందు ప్రమాణం చేసినట్లు పాలన సాగిస్తున్న నాకు ఏమిటి అగ్ని పరీక్ష? ఈ కరువు రక్కసి వెంటాడడమేమిటి? కూడు లేక నిలువ నీడలేక అలమటించే ఈ సంస్థాన జనులను, మూగ జీవాలను ఈ దుస్థితి నుంచి బయటపడేసే తరుణోపాయమే లేదా? మీరైనా చెప్పండి. మహారాజా, కప్పలకు పెళ్లిళ్ళు చేశాం, గాడిదలకు పెళ్లిళ్ళు చేసి ఊరేగించాం. ఊరి దేవతకు జంతు బలిస్తే వద్దొద్దు. మన ప్రాణం పోయినా పర్వాలేదు, మరో ప్రాణిని బలి ఇవ్వద్దు. కోశాధికారి ధర్మన్న గారు, ప్రస్తుతం మన ఖజానా పరిస్థితి ఏమిటి? మహారాజా, పెనుగొండ రాయలవారి నుండి వచ్చిన ధనధాన్య సహాయము, గూటిబయలు గంగరాజుల వారు పంపించిన ధాన్యము చాలా వరకు ఖర్చయిపోయినవి. అతి జాగ్రత్తగా వాటిని వినియోగిస్తున్నాం. మన ఊరిలోని షరాబు నాగయ్య, బైసాని గోవిందయ్య గారుల వద్ద కూడా కొంత ధనధాన్యం రుణంగా తీసుకున్నాం. మహారాజా, ఇంకా మన పొరుగు సంస్థానాల నుంచి సహాయ సహకారాలు తీసుకుందాం. వచ్చే ఏడైనా మనకు మంచి రోజులు రాకపోతాయా? మహారాజా, మీరు అన్యథా భావించనంటే నాదో చిన్న విన్నపం. చెప్పండి. మీ పుణ్య దంపతులిద్దరికీ నారాయణుడు పుట్టిన తర్వాత కూతురు కోసం ఎన్నో నోములు నోచారు. శాస్త్రి గారు, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పండి. మీరు తిరుపతి వెళ్ళి మీ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మీ కోరిక ప్రకారం మీకు కూతురు జన్మిస్తుంది. అంతేకాకుండా ఈ కరువు కాటకాలన్నీ కూడా దూరం అవుతాయని నా గట్టి నమ్మకం. అవును బావా, శాస్త్రి గారు చెప్పినట్లుగా మీరు తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుని రండి. ఆ, రేపే స్వామివారి దర్శనానికి ప్రయాణం. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. చిత్తో మహారాజా. అలనాడు సోదకట్ట రూపంలో ఆకాశరాజు ఇంటికి వెళ్ళాను కదా. స్వామి, మన దర్శనం కోసం వచ్చిన ఆ పుణ్య దంపతులు పాపం ప్రయాణ బడలికతో ఎలా అలసిపోయి నిద్రిస్తున్నారో చూడండి. అయితే వారు కొండెక్కి రావడం ఎందుకు? అటు నుంచి అటే పంపించి వేస్తాను. అదేమిటి స్వామి, గుమ్మం దాకా వచ్చిన వారిని తిరిగి పంపిస్తారా? అయితే మంగమ్మను ఇక్కడికే రప్పిస్తాను. స్వామి, బిడ్డ మంగమ్మ, కరువు కాటకాలతో ప్రజలు ఇక్కట్లు పడుచుండగా ముడుపు మూటలతో ఇక్కడికి రావడం ఏమి భావ్యం? మానవ సేవే మాధవ సేవ అని తెలీదా? వెనుదిరిగిపోండు. వెళ్ళి బీదసాదలకు దానధర్మాలు చెయ్యండి. మంగమ్మ, నీ కొంగు పట్టు. ఇవి నీ సంతాన ఫలములు. మంగమ్మ, ఇదిగో నీ చిరకాల సౌభాగ్యానికి పసుపు కుంకుమ. శ్రీనివాస, ప్రభు ప్రభు, ప్రభు, శ్రీ వెంకటేశ్వర్ల వారు రాత్రి నా కల్లో అమ్మవార్లతో సహా కనిపించి నన్ను ఆశీర్వదించి వెంటనే బుక్కపట్నం వెళ్ళి కరువు కాటకాలతో ఇక్కట్లు పడుతున్న మన ప్రజలను ఆదుకోమని చెప్పారు. పైగా మానవ సేవే మాధవ సేవ అన్నారు. వెళ్దామా? అయితే వెంటనే మనం బుక్కపట్నం వెళ్ళి స్వామివారి ఆదేశానుసారం అలాగే చేద్దాం. అలాగే ప్రభు. ధర్మప్రభు, స్వామి, ఆ మహాభక్తుడు చెన్నక వెంకట్రాయలు
తన ధర్మపత్ని మంగమ్మతో కలిసి మీరు ఆదేశించినట్టే దాన ధర్మాలు చేస్తున్నారు. వారి సంస్థానాన్ని కరువు కాటకాల నుంచి ఎలా విముక్తి కలిగిస్తారు స్వామి? అంతేకాదు, మీ ఆజ్ఞను పాటించిన వారి కోరిక మేరకు ఆడ సంతానాన్ని ఎలా ప్రసాదించదలిచారు? ఓహో, అమ్మవార్లిద్దరూ తాము ఆడవారిమనిపించుకున్నారు. అందుకేనేమో ఆడ సంతానం అంటే అంత ఆసక్తి చూపిస్తున్నారు. మాకలాంటి పక్షపాతమేమీ లేదు. మీరైతే మంగమ్మకు పసుపు కుంకుమలిచ్చి పంపారు, మీరేమో ఫలములిచ్చి పంపారుగా. ఇంటికొచ్చిన స్త్రీమూర్తిని అలా సత్కరించడం మన సంప్రదాయం. ఓ, బాగుంది. అయితే వినండి. గత జన్మలో నా మహాభక్తురాలు కుజనీహుని నేడు మంగమ్మ గర్భాన తిమ్మమాంబగా జన్మించనుంది. ఆమె మంగమ్మ కడుపున పడగానే కరువు కాటకాలు పారిపోతాయి. అంతేకాదు, ఈ కలియుగాన మహాసాధ్విగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సతి తిమ్మమాంబగా చరిత్రకెక్కుతుంది. అదిగో అటు చూడండి. పూజారి గారు, నా పేరున అర్చనా పూజ జరిపించండి. ఏమిటి పూజారి గారు, వినపట్టం లేదా? పూజ చేయమంటే ఉలకరు పలకరు. అమ్మా ఆగండి. అమావాస్యకి పున్నమికి వచ్చేవారి గురించి కాదు. నియమం తప్పకుండా ప్రతిరోజు వచ్చే ఈ ఊరి అదృష్ట దేవత అమ్మవారు వచ్చాకే పూజ మొదలవుతుంది. ఏంటి పూజారి గారు, మా యువరాణి గారంటే అంత నిర్లక్ష్యమా? అదిగో తిమ్మమ్మగారు వస్తున్నారు. ఏంటి వదినా అంత కోపంగా ఉన్నావు? పూజారి గారు పూజ చేయమంటే తిమ్మమ్మ గారు వచ్చేదాకా పూజ చేయనన్నారు. పుట్టమ్మ గారిని అవమానించారు. పూజారి గారు, మొదట వదిన పూజ జరిపించండి. అది కాదమ్మా, మీరు దేవుడి వరప్రసాదం. మీ పూజ తర్వాతే ఇతరుల పూజ. ఆ దేవుని దృష్టిలో అందరూ సమానమే, తేడాలుండవు. మొదట వదిన పుట్టమ్మ పూజ జరిపించండి. అలాగేనమ్మా. గోని గోత్రోద్భవి పుట్టమ్మ నామధేవత్యాః ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వపాపక్షయకరం సమస్త కార్య జయకరం. శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.
వజ్రాల గోత్రోద్భవీ తిమ్మమ్మ నామధేవత్యాః ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. ప్రభువులకి రండి ప్రణామం. శాస్త్రి గారు, ఆసీనులు కండి. రంగరాజుల వారికి కూడా ప్రణామం. ప్రణామాలు. గూటిబయలు నుంచి నిన్న రాత్రే వచ్చారని తెలిసింది. అక్కడ అందరూ కుశలమేనా? అందరూ కుశలమే శాస్త్రి గారు. మహారాజా వారు నన్ను రమ్మని కబురు చేశారు. కారణం? అవును శాస్త్రి గారు, రేపటి ఉదయం పెనుగొండ విజయనగర సామ్రాజ్యంలో పాలిగాండ్ల సభకు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు బయలుదేరి రాత్రికి అక్కడికి చేరుకొనవలెను. అందుకుగాను మంచి ముహూర్తం చూడండి. చిత్తం మహాప్రభు. అయ్యా, సూర్యుడు పశ్చిమ దిశకి మారగానే మంచి ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తానికి మీరు బయలుదేరవచ్చు. తండ్రి గారు, ఈ విజయనగర చక్రవర్తుల గురించి వివరిస్తారా? కుమార నారాయణ, హరిహరరాయులు బుక్కరాయుల వారు క్రీస్తు శకం 1336లో ఆనిగొందిలో స్వరాజ్యం ప్రకటించుకొని తరువాత వరుస విజయాలతో రాజ్యాన్ని విస్తరింపజేశారు. మూడవ భల్లాలుని ఓడించి పెనుగొండను కైవసం చేసుకొని రెండవ రాజధానిగా ఏలుబడి సాగిస్తున్నారు. వీరి గురువులు విద్యారణ్య స్వాముల వారు. ఇప్పుడున్న చక్రవర్తి వారి మనవడు మొదటి దేవరాయలు. ఏమిటి, నారాయణునికి విజయనగర రాజుల వలె సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఉన్నదా? బావా, నారాయణుడింకా చిన్నవాడు, ఉడుకు రక్తం కదా, అందుకే. ఉడుకు రక్తం అంటే గుర్తొచ్చింది బావా. మీ మేనల్లుడు బాలవీరుడు ఏం చేశాడో తెలుసా? చెప్పందే ఎలా తెలుస్తుంది బావా? చెప్పాలి కదా. మా గూటిబయలు ఉత్తరాన ఈశ్వరమల ప్రాంతంలో తరచూ ఓ పులి పశువుల్ని చంపి తింటూ ప్రజలను భయభ్రాంతులు చేస్తుండేది. మొన్ననే మన బాలవీరుడు దానితో పోరాడి సంహరించాడు. మా మేనల్లుడు అంతటి పరాక్రమవంతుడయ్యాడా? రంగరాజుల వారు, మరి మా రాకుమారి తిమ్మమాంబ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టిన అదృష్టవంతురాలు. చదువు సంఖ్యల్లోనూ చిత్రలేఖనంలోనూ విలువిద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఆ శ్రీనివాసుడి మీద కీర్తనలు కూడా చాలా బాగా పాడుతుంది. బాగు మా ఇంట అడుగు పెట్టబోయే మా కోడలు చాలా అదృష్ట జాతకురాలు. తిమ్మమ్మను చేపట్టబోయే మా బాలవీరుడు, మేము, మా సంస్థాన ప్రజలందరూ అదృష్టవంతులమే. బావా, మా తిమ్మమ్మ ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండాలన్నది మా కోరిక. రంగరాజుల వారు, మీరు కూడా అచ్చం ఈ బుక్కపట్నం కోట పోలికలతో కోట నిర్మించారని తెలిసింది. అవును మంత్రి గారు, మా తమ్ముడు ఈ ఇంటి అల్లుడైన కీర్తిశేషులు రామరాజుల వారి అభిరుచుల మేరకు నిర్మించబడినది. అయ్యా, మరి నాకు సెలవిప్పించండి.